మన తండ్రి దేవుని రక్షణ ప్రణాళిక తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపటం ద్వారా నెరవేరింది. యేసుక్రీస్తుని 12 మంది శిష్యులలో ఒకరైన పునీత థోమస్ వారు తమ ప్రేషిత కార్యమును మొదట భారతదేశంలో ప్రారంభించారు. దేవుని ప్రేమను సముద్రాలు దాటుకుంటూ మనకు అందించారు. మొదట కేరళ రాష్ట్రంలో విశ్వాస విత్తనాన్ని సముద్ర తీరమందు నాటుతూ 7 గుడులను స్థాపించారు. ఆ పునీత గారి విశ్వాసాన్ని స్వీకరించుకొని గురువులు దక్షిణ మహారాష్ట్రలో సీరో మలబారు మేత్రాసనాన్ని బిషప్ జాన్వరన్స్ పాలకుర్తి మొదటి బిషప్గా అభిషిక్తులయ్యారు. రెండవ పీఠాధిపతులుగా బిషప్ విజయానంద్ నిడపురం గారు మహారాష్ట్రలో 3 జిల్లాల్లో, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో తమ సేవలు అందించారు. సంవత్సరంలో ఆదిలాబాద్ సీరో మలబార్ పీఠముగా విభజింపబడినది. ఆదిలాబాద్ మేత్రాసనానికి మొదట పీఠాధిపతులుగా మహాగణ బిషప్ జోసెఫ్ ఉన్నత్ గారు నియమితులయ్యారు. 16 వసంతాలుగా ఆదిలాబాద్ మేత్రాసనాన్ని దేవుడే స్వయంగా నడిపిస్తున్నారు అనే గట్టి విశ్వాసంతో ముందుకు సాగారు. ఆదిలాబాద్లో ఉన్న ప్రజలందరికీ వారి అవసరాలను తెలుసుకొని లోకాన్ని వెలుగైన యేసుక్రీస్తుని ప్రకటించటానికి మొదటగా మిషన్ ఫార్మేషన్ స్థాపించారు. ఎంతో మందిని విద్యావంతులను చేయుటకు మిషన్ స్కూల్ని స్థాపించారు. బిషప్ జోసెఫ్ ఉన్నత్ గారు
తన అనుభవాన్ని వారి మాటల ద్వారా విందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 16 సంవత్సరాలు ఈ పీఠానికి అధిపతిగా పనిచేసి ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న నాకు మీతో చెప్పడానికి ఉన్నటువంటి 3 విషయాలు. ఒకటి, కృతజ్ఞత. అది మీకు మాత్రం కాదు, సర్వశక్తివంతుడైన దేవునికి కూడా మనం కలిసి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ దేవుడే ఈ మద్రాసునాన్ని ఇప్పుడు వరకు నడిపించారు. మీరందరూ ఉత్సాహంతో ఈ మద్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండవది, ఈ మద్రాసనలో గత 16 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి నేను సంతృప్తి పొంది ఉన్నాను. అది విజయవంతమైన కాకపోయినా దేవుని కృప వలన మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలే. దీనిలో దేవుని హస్తం స్పష్టముగా మనం చూసినాం. కాబట్టి ఆ దేవునికి మనమందరం కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తాం. మూడవది, ఇప్పుడు నూతనంగా పదవీ స్వీకరణ చేయబోతున్నటువంటి ప్రిన్స్ అంటోనీ గారి సారథ్యంలో ఈ మద్రాసనం ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందుతారని నా నమ్మకం. దానిలో నాకు చాలా ప్రత్యాశ ఉన్నది. ఎందుకంటే సురక్షితమైనటువంటి కడములోనికి నేను ఈ మద్రాసనమును అప్పగిస్తున్నాను. ఇక మీరందరూ హృదయపూర్వకంగా సహకరణాలు అందించి ప్రిన్స్ బిషప్ గారికి వారు తలంచుచున్న అన్ని కార్యక్రమాల్లో పూర్తి
పూర్తిగా విజయం సాధించగలిగినట్లుగా మీరు కృషి చేయాలని నా మనవి. ఆదిలాబాద్ మేత్రాసనానికి ద్వితీయ పీఠాధిపతులుగా బిషప్ యాంథనీ ప్రిన్స్ గారు అక్టోబర్ 29, 2015న తమ పాలక బాధ్యతలని తీసుకున్నారు. దైవ ప్రజలారా, ఆదిలాబాద్ గురుపీఠానికి నూతన పీఠాధిపతిగా నేను ఎన్నుకోబడిన విషయం మీకందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో సర్వశక్తుడైన దేవునికి, పాపు గారికి, శివమలబార్ శ్రీసభ ఉన్నతాధికారులకు, పదవి విరమణ చేస్తున్న పీఠాధిపతులు జోసెఫ్ కున్నత్ గారికి, గురువులకు, మడకన్యలకు, దైవ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనములు. గత 53 సంవత్సరాలుగా ఆదిలాబాద్ గురుపీఠంలో సువార్త ప్రచార కార్యక్రమాల్లోనూ, సమాజ సేవ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్న గురువులకు, మడకన్యలకు, దైవ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గురుపీఠంలో మరింత పట్టుదలతో సువార్త ప్రచార కార్యక్రమాలు, సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టడానికి మీ అందరి ప్రార్థనలు, సహకారం చాలా అవసరం. ఈ గురుపీఠంలో సువార్తను ప్రకటించడానికి, ప్రజల అభివృద్ధి కోసము కృషి చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అందుకోసం మీరందరూ ప్రార్థించాలని, మీ సహకారాన్ని అందించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ గురుపీఠంలో ఉన్న దైవ ప్రజలందరూ దైవిక జీవమును పొందాలని, ఆ జీవములో ఎదగాలనేది నా కోరిక. అందుకోసం నా మోటోగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం నేను ఎన్నుకున్నాను. గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. ఈ గురుపీఠంలోని దైవ ప్రజలందరూ జీవమును పొంది ఆ జీవములో ఎదగాలనేది నా ఉద్దేశం. అందుకోసం నేను కృషి చేస్తాను. మీరందరూ నా కోసం ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీకందరికీ శుభాకాంక్షలు. దేవానికిదే వందనం, క్రీస్తు దేవానికిదే వందనం, దేవానికిదే వందనం, దేవానికిదే వందనం. కలిమి బలిమి గలవారి దోపిడి, కుల మతాల కలహాల రాపిడి, కలిమి బలిమి గలవారి దోపిడి, కులమతాల కలహాల రాపిడి, క్రీస్తు దేవానికిదే వందనం, దేవానికిదే వందనం. తోవదప్పి తిరిగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను, తోవదప్పి తిరిగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను, తోవదప్పి తిరిగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను, తోవదప్పి తిరిగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను. దేవలోకముల వేడి ధరణి అందవతరించిన దీన జనావన దేవానికిదే వందనం, దేవానికిదే వందనం.